మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి. మీరంతా బాగున్నారు కదా. ఒకరోజు యేసుక్రీస్తు కొండపైన ప్రసంగం చేస్తూ ఉన్నారు. అనేక వేల మంది అక్కడ కూర్చొని యేసయ్య బోధ వింటూ ఉన్నారు. యేసయ్య పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని యేసయ్య బోధిస్తుంటే ఆ బోధన వింటూ సమయాన్ని మర్చిపోయారు. ఆ సమయాన్ని మర్చిపోయి కూర్చున్నప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, చాలా సమయం అయిపోయింది, వీరికి ఆహారం పెట్టి పంపించండి. ఎందుకనంటే వెళ్తున్న మార్గంలో ఒకవేళ మూర్ఛిల్లు పడిపోతారేమో, కాబట్టి వారికి ఆహారం పెట్టి పంపించండి అంటే అక్కడున్న శిష్యులు అంటున్నారు కదా, అయ్యా ఇంతమందికి ఆహారం పెట్టడానికి మన యొద్ద ఎక్కడుందయ్యా అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, నాకు తెలియదు, నా పిల్లలు ఖాళీ కడుపుతూ వెళ్ళటం నాకు ఇష్టం లేదంటున్నాడండి. ఎందుకంటే ఆయన కన్న తండ్రి కాబట్టి, కొన్న తండ్రి కాబట్టి, ప్రాణం పెట్టిన తండ్రి కాబట్టి మన ప్రతి పరిస్థితి తెలుసండి, మన ప్రతి కష్టం తెలుసండి, ప్రతి ఆకలి దప్పులు తెలుసండి, ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన అర్థం చేసుకునే తండ్రి అండి మన తండ్రి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ రోజు అంటున్నాడు కదా, వారికి భోజనం పెట్టాల్సిందే అన్నప్పుడు వారు ఏం చేశారంటే అక్కడ ఒక చిన్న కుర్రవాడి దగ్గర 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఉంటే అవి తీసుకొని వచ్చి యేసయ్య యొక్క చేతులు పెట్టారండి. యేసయ్య వాటిని ఆశీర్వదించి ఇరిచి మీరు వడ్డించండి అని చెప్పాడండి. యేసయ్య చేతులు నువ్వు పడినట్లయితే నువ్వెంతో ఆశీర్వదించబడతావు. ఒకవేళ ఇప్పటి వరకు ఎటువంటి ఆశీర్వాదములు, ఎటువంటి దీవెనలు, ఎటువంటి దీవెనమైన జీవితం లేకపోయినట్లయితే యేసయ్య చేతికి నీ జీవితాన్ని అప్పగించి చూడు. యేసయ్య చేతులు నువ్వు పడి చూడు, యేసయ్యని ఎంత దీవెనకరంగా మార్చగలరో. ఎందుకంటే ఆయన నిన్ను విరిచి అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఆ కుర్రవాడు 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఇచ్చినప్పుడు కొన్ని వేల మంది అక్కడ ఆహారాన్ని భుజించారండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నావు, నువ్వు దీవించబడిన స్థితిలో ఉన్నావు, ఈరోజు మంచి జాబ్ చేస్తున్న స్థితిలో ఉన్నావు, మంచి బిజినెస్ కలిగిన స్థితిలో ఉన్నావు, మంచిగా నువ్వు అన్ని విషయాలు ఆర్థికంగా దీవించబడిన స్థితిలో ఉన్నావు. కానీ నువ్వు సహాయం చేయగలిగి కూడా సహాయం చేయకపోవటం ఎంతో బాధాకరం. ఎందుకనంటే నువ్వు చేసే సహాయం చిన్నదే కావచ్చు, కానీ అది పొందుకునే వ్యక్తి మాత్రము చాలా చాలా అవసరమైన సహాయం అది. కాబట్టి ఈరోజు నువ్వు పెట్టే ఒక్క ముద్ద ఆహారము ఆ వ్యక్తికి అవసరము, నువ్విచ్చే గ్లాసుడు సన్నీళ్ళు ఆ వ్యక్తికి చాలా అవసరం, నువ్విచ్చే ఒక చిన్న వస్త్రము ఆ వ్యక్తికి చాలా అవసరం. కాబట్టి ఆ వ్యక్తి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇస్తే పొందుకోవటానికి, ఇవ్వగలిగి కూడా నువ్వు చేతులు ముడుచుకుంటే దేవుడు ఒకరోజు ప్రశ్నిస్తాడు. ఏమంటాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఆహారం అడిగితే మీరు నాకు ఆహారం పెట్టలేదు, వస్త్రం అడిగితే మీరు వస్త్రం ఇవ్వలేదు, నేను నీళ్ళని అడిగితే కానీ దాహం తీర్చలేదు అని ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు. ఇది ఎప్పుడు జరిగింది ప్రభు అనేసి కొందరు అంటే యేసయ్య అంటున్నాడు, నా పేరిట పేదవాడికి మీరు సహాయం చేయలేదు కాబట్టి నాకు కూడా చెయ్యలేదు అని రేపు రోజు నిన్ను కూడా అడుగుతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అడగకముందే దీవించబడిన నీవు దీవెన లేని, ఆహారం తినలేని, ఆరోగ్యం లేని, ఆనందం లేని, వస్త్రాలు లేని, తాగటానికి నీరు లేని ఎంతోమంది ఉన్నారు. నువ్వు సహాయం చేస్తే వారు తృప్తిపరచబడతారు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఇటు యొక్క మేలును చేయవలసిందిగా, ఇటు రీతిగా నువ్వు ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. జీవము కలిగిన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న కుర్రవాడి చేతుల నుంచి తీసుకొని ఆ రొట్టెలను ఆశీర్వదించి అనేకమైన వారికి ఆహారంగా మార్చావు. మా జీవితాలను కూడా ప్రభా నీ చేతుల్లో తీసుకొని ఆశీర్వాదకరంగా మార్చమని, ఇదిగో నాయన ఎప్పటి నుంచి అందరైతే తీర్మానం తీసుకుని అనేకమైన వారికి సహాయం చేస్తానని మాట ఇచ్చారో ప్రభా, వారందరూ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.